3 కన్నులు చూపులు కావాలి కదా. అందుకే ఆదిశంకరులు గొప్ప మాట అంటారు, స్వామిని పాదాల మీద పడ్డానయ్యా, దీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనస సౌక్షోపదేశం కురు అని ప్రార్థన చేశాడు ఆయన. కనుకనే మృత్యుంజయుడికి 3 కళ్ళు. మృత్యుంజయుడు ఏంటి? శివుడు ఏ రూపం ధరించిన 3 కళ్ళవాడే, చంద్రశేఖరుడే. అలా ఉన్నటువంటి ఆ స్వరూపం ఇది మృత్యుంజయ రూపం అండి. పైగా తెల్లగా ఉన్నాడు, అమృతంతో తడిసిపోయి ఉన్నాడు. త్రియక్షం, ఈ త్రియక్షం 3 కళ్ళు చాలా అవసరం. అందుకే ఆయన త్రయంబకం యజామహే అంటున్నాను. మృత్యుంజయ మంత్రంలో కూడా త్రయంబకం. త్రయంబకం అంటే 3 అంబకాని యస్య సహా. అంబకము అంటే నేత్రము. 3 నేత్రములు ఎవడుకున్నాయో వాడికి త్రయంబకం. ఇంకో రహస్యం కూడా ఉందండి, 3 మూర్తులుగా ఎవడున్నాడో వాడు త్రయంబకుడు అన్నారు. ఇది వేదిక అర్థం. అంటే శివుడి యొక్క ఎడమ భాగం విష్ణువు, కుడి భాగం బ్రహ్మ, హృదయ భాగం రుద్రుడు. అంటే ఒకే శివుడు సృష్టిస్థితి కారకుడైనప్పుడు ఒకడే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడు అయ్యాడు. కానీ బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడుగా ఉన్నాడు కనుక త్రయంబకం. 2 అర్థములు సరిపోయాయి మనకి ఇక్కడ. ఇప్పుడు 3 కళ్ళు, అందుకే త్రియక్షంచ మృత్యుంజయం. చంద్రలేఖని ధ్యానించాలి, 3 కళ్ళని ధ్యానించాలి, తెల్లని స్వరూపాన్ని ధ్యానించాలి, అమృతంతో తడిసిపోతున్న రూపాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తే చాలండి, తప్పకుండా దానికి ప్రయోజనం ఉంటుంది. రోగాలు నశిస్తాయి ఈ రూపాన్ని ధ్యానిస్తే, తెలుసా? ఇందాక చెప్పిన వేదాంతం అర్థం కాకపోయినా ఇది అర్థమైతే చాలు. ఇక్కడ ఈ మూర్తిని ధ్యానిస్తే రోగాలు పోతాయి. అందుకే స్వామికి మరొక పేరుంది వైద్యనాథుడు. జ్యోతిర్లింగం కూడా ఉంది, వైద్యనాథ జ్యోతిర్లింగం. బోలుడున్న ఈ పేరుతో. కొందరు మహారాష్ట్రలో ఉందంటారు, కొందరు బీహార్లో ఉందంటారు. 2 చోట్ల ఉందంటుంది శాస్త్రం.